హాయ్ వెల్కమ్ టు ఆద్య మినీ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే ఇక్కడ రవ్వ లడ్డు ప్రిపేర్ చేస్తున్నానండి దేవునికి ప్రసాదంగా వినాయకుడికి. ముందుగా బొంబాయి రవ్వని నేను ఫ్రై చేసుకుంటున్నా. ఫ్రై కూడా దూరగా ఫ్రై చేసుకోవాలండి, కొంచెం కలర్ చేంజ్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఇంకా నెయ్యిలో నేను పచ్చి కొబ్బరి తురుముకున్నాను అనమాట. కొబ్బరికాయ తురుముకుంటే ఆ పచ్చి కొబ్బరిని కూడా కొంచెం పచ్చి వాసనలాగా పోయేటట్టు కొంచెం నెయ్యిలో వేసి వేయించుకుంటున్నా. మరీ మాడేటట్టు కాదు, అడగంటుతూ ఉంటుంది, కలుపుకుంటూ చేయాలన్నమాట. తర్వాత ఇంకా రవ్వలో ఇవి వేయించుకున్న కొబ్బరి వేసాను. నెక్స్ట్ ఇంకా నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ కూడా చేశానండి. తర్వాత తగినంత డ్రై ఫ్రూట్స్, ఇష్టం ఎక్కువైతే ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఇంకా నాకు కావాల్సిన వేసుకొని మెల్లిగా ఇంకా మిల్క్ యాడ్ చేసుకుంటూ కొంచెం ఇంకా ముద్దలాగా చేసుకున్నాను అనమాట రవ్వ లడ్డుని రెడీ చేయాలంటే కొన్ని మిల్క్ పోసుకుంటే చేయాలి. ఎక్కువ మిల్క్ పోసినా కానీ అది ఉండదు అనమాట, లూజ్ అయిపోయి మనకి లడ్డులాగా రాదనమాట. మనకు కావాల్సినంత మనకు చూసుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా నేను చేస్తుంటే ఇంకా నా కొడుకు వచ్చి ఫుల్ ఏడుస్తున్నాడు. అందుకనే తనని కూడా ఎత్తుకుంటూ చిన్న రవ్వ లడ్డులు ప్రిపేర్ చేశానండి దేవునికి ప్రసాదంగా. 2-3 డేస్ మా వాళ్ళకి ఫీవర్ రావడం వల్ల నేను అసలు ఏం ప్రిపేర్ చేయట్లేదు. సో ఇంకా ఈరోజైతే రవ్వ లడ్డు ప్రసాదంగా చేద్దామని చేశా. ఎందుకంటే వాళ్ళకి చాలా ఫీవర్, మా ఆయనకి, మా పాపకి, మా బాబుకి చాలా అంటే చాలా 103 ఫీవర్స్ ఉన్నాయి. లేవలేకపోతున్నారు వాళ్ళు. ఈరోజు చేశాను. నిత్యాయ మంగళం, దివ్యాయ మంగళం, ఆత్మాయ మంగళం, పరమాత్మాయ మంగళం, శివతరాయ మంగళం, ఈశ్వరాయ మంగళం, నేను కూడా చూస్తా. త్రయంబకాయ మంగళం, రుద్రాయ మంగళం, శివాయ మంగళం, మంగళం, గోవర్ధనాయ మంగళం, శేఖరాయ మంగళం. మళ్ళా తర్వాత చూపిస్తూ ఇంకా ప్రసాదాలను అందరికి పంచుతున్నామండి. ఒక్కరు కొలాయి తెచ్చారు, నేనైతే రవ్వ లడ్డులు తెచ్చాను. నచ్చితే ఈ వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.